ప్రణీత్ హనుమంతు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న పేరు. అనవసరమైన కామెంట్స్, అసభ్యమైన కామెంట్స్ చేసి అతను చాలా విమర్శలకు గురయ్యాడు. కేసులు పడ్డాయి, పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, అంతా బాగానే ఉంది. అయితే అతనికి నేరం చేశాడు, శిక్ష పడుతుంది. కానీ అతని ప్రవర్తన వెనక కారణాలు ఏమిటి, ఏ కారణాల వల్ల, ఎందుకు ఒక వ్యక్తి అంతలాగా డార్క్ కామెడీ పేరుతో అలా మాట్లాడాల్సి వచ్చిందనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. ఇప్పటి వరకు మీరు గనక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ నొక్కండి. ఎందుకంటే సమకాలీన అంశాలపైన సైకలాజికల్ అనాలిసిస్ చేస్తున్న ఛానల్ మరొకటి ఏది లేదు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ప్రణీత్ హనుమంత్. అంటే ఏంటి, ఈ మధ్యకాలంలో అతను ఒక తండ్రి కూతురిని బెదిరిస్తున్నట్లుగా బెల్ట్ చూపించి ఆ పాప బెదిరిపోతూ తన దగ్గరికి రాగానే ఆ బెల్ట్ని ఉయ్యాలగా ఊపి ఆ అమ్మాయిని సంతోషపెట్టాడు. అది ఆ షార్ట్. ఆ షార్ట్ పైన రోస్టింగ్ పేరుతో ఇతను తన ఫ్రెండ్స్ కూర్చొని దానికి అసభ్యకరమైన ఇంటెన్షన్ ఆపాదించి వాళ్ళు డిస్కషన్ చేసి దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశారు. అది చూసిన సాయిధరం తేజ్ దానిపైన ట్వీట్ చేశారు. ఇంకా చాలామంది సీనియర్లు ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు, కేసు రిజిస్టర్ చేశారు, ప్రణీత్ అరెస్ట్ చేశారు, బెంగళూరులో అరెస్ట్ చేశారు, తర్వాత తీసుకొచ్చి రిమాండ్లో పెట్టారు. అంతవరకు బాగుంది. ఇది మామూలుగా అందరు చట్ట ప్రకారం చేసే పని. కానీ అసలు ప్రణీత్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ప్రణీత్ తండ్రి ఐఏఎస్, తల్లి ఒక ఎన్జిఓ నడుపుతుంది. అటువంటి వ్యక్తులకు పుట్టిన ఈ కుర్రాడు ఇలాంటి డార్క్ కామెడీ పేరుతో ఎంత అసభ్యకరమైన సంభాషణ ఎలా చేయగలిగాడు, దానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమిటి, వీటిని మనం అర్థం చేసుకుంటే ప్రణీత్ వెనక ఉన్న బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. అంటే రోగికి మందు సరిపోదు, ఆ రోగానికి కారణాలు కనుక్కోవాలి, ఆ రోగాన్ని నిర్మూలించాలి. అది మనం ఈరోజు చేయాల్సిన పని. ఒకటిది ఫస్ట్ డిసెన్సిటైజేషన్. అంటే ఏంటి డిసెన్సిటైజేషన్ అంటే, మనము ఇప్పుడు ఒక ఇష్యూ తీసుకొని ఒక రకమైన అంశాలని పదే చూస్తూ ఉంటే కొన్నాళ్ళకు వాటి పట్ల మనము సెన్సిటివిటీ పోతుంది. ఇప్పుడు ప్రణీత్ చేసే పని ఏంటి, రోస్టింగ్ అంటే ఏదో ఒక షార్ట్నో లేకుంటే ఆడియో ఫంక్షన్నో ఇంకో తీసుకుని దాని మీద అడ్డమైన విమర్శలు చేయటం, రోస్టింగ్ పేరుతో అడ్డమైన విమర్శలు చేయటం. ఎప్పుడైతే ఇటువంటి విమర్శలు చేయటం ఉందో దాని యొక్క గ్రేడ్ పెరుగుతూ వస్తుంది. రోజు చేసే కొద్దీ అని వ్యూస్ కొద్దీ ఇంకా పెంచాలి, డోస్ ఇంకా పెంచాలని చెప్పేసి డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోయి చివరకు ఈ స్థితికి వచ్చాడు. ఏది, తండ్రి కూతుర్ల దానిపైన కూడా అసభ్యంగా కామెంట్ చేసే స్థితికి వచ్చాడు. ఇట్ ఈస్ కాల్డ్ డీసెన్సిటైజేషన్, నంబింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. అంటే ఏంటి, కొంతకాలానికి ఏ స్పందన లేని దీన్ని నంబింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనము ఎప్పుడు ఏదన్నా ఒక చోట కూర్చొని కదలకుండా చూస్తూ ఉంటే కొంతకాలం చేతులు తిమ్మిర్లు బట్టి కదలకుండా అయిపోతాయి కదా, అలాగే ఒకే విషయాన్ని పదే చూస్తూ ఉంటే దాన్ని బట్టి రెస్పాన్స్ అనేది లేకుండా పోతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. మోరల్ డిసెంగేజ్మెంట్ అంటే ఏంటి, మొరాలిటీ అంటే నైతికత అనేది సమాజానికి ఒక నైతికత ఉంటుంది. ప్రతి ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి నైతికత ఉంటుంది. ఇది వ్యక్తికి మారుతూ ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ లైక్స్ షేర్స్ కోసము కొంచెం ఆ నైతికతకు ఉన్న ఆ మోరల్ లైన్కు ఉన్నదాన్ని కొంచెం క్రాస్ చేస్తారు. కొంచెం క్రాస్ చేసినప్పుడు దానికి లైక్స్ షేర్స్ పెరిగాయి అనుకోండి, ఇంకొంచెం క్రాస్ చేస్తారు. మొత్తం మీద జరిగింది అది. అలా కాకుండా ఫస్టే మనము ఆ ఫస్ట్ దానికి లైక్స్ షేర్స్ రాదనుకోండి, ఖచ్చితంగా ఇటువంటి కంటెంట్ ప్రేక్షకులకు రుచించటం లేదు అని చెప్పి అర్థం చేసుకొని కొంచెం డోస్ తగ్గిస్తారు. సో ఈ మోరల్ డిసెంగేజ్మెంట్ అనేది ఆ వ్యూస్ నుంచి వీటి నుంచే వస్తుంది. ఆ వ్యూస్ని చూస్తుంది ఎవరు, వాటిని ప్రోత్సహిస్తుంది ఎవరు, ప్రేక్షకులు, యూట్యూబ్ వ్యూయర్స్. ఆ రోజు కూడా ఆ వీడియో కింద కూడా ప్రణీత్ క్షమాపణ చెప్పిన వీడియో కింద కూడా, నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నా, నువ్వు చెప్పింది రైటే, ఈ మూర్ఖులకు అర్థం కావడం లేదు నువ్వు చేసిన కామెడీ అని చెప్పేసి అతన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ ఉన్నాయి. ఇటువంటివే వాళ్లకు ఆ మొరాలిటీ లేకుండా వాళ్ళకు నచ్చింది మాట్లాడే ఒక తంపరితనాన్ని వాళ్లకు అందిస్తాయి.
కన్ఫర్మేషన్ బయాస్ అండ్ ఎకో ఛాంబర్స్. అంటే కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఇదే ఇందా చెప్పా కదా, నేను మాట్లాడిన మాటలకి యూట్యూబ్లో వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, మంచి కామెంట్స్ వచ్చాయి కాబట్టి నా మాటల్ని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి నేను ఏం మాట్లాడినా తప్పు కాదు అనే ఒక అభిప్రాయానికి వస్తుందని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అలాగే మన వీడియోల కింద వచ్చే కామెంట్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు, మన భావాలకు ప్రతిస్పందిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ అంటే మనం యూట్యూబ్లో మనం మాట్లాడిన మాటకు ప్రతిధ్వని అలాంటి సౌండే మనకు వస్తూ ఉన్నప్పుడు, అలాంటి ఎక్కువని మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు వాటిని మరింతగా చేసే ఒక ధైర్యం పెరుగుతుంది. కన్ఫర్మేషన్ బయాస్, ఎకో ఛాంబర్స్. యూట్యూబ్ అంతా కూడా ఎకో ఛాంబర్సే, సోషల్ మీడియా మొత్తం కూడా ఎకో ఛాంబర్స్. ఎందుకంటే ఈరోజు మీరు ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మనం ఎలాంటి కంటెంట్ చూస్తామో దానికి సంబంధించినవి అటువంటివే మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? మనం అవి నచ్చాయి కాబట్టి. సో ప్రణీత్ హనుమంతుకు కూడా ఎప్పుడైతే తను ఒక రకమైన వీడియోలు చేశాడో వాటికి ఎప్పుడైతే ఆదరణ లభించిందో ఆటోమేటిక్గా అటువంటివి డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు అతను, అంతే. సోషలాజికల్ రీజన్స్ కూడా ఉంటాయి దీనికి. ఏంటవి? సోషల్ నామ్స్ అనేవి ఉంటాయి. ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి సోషల్ నామ్స్ ఉంటాయి. ఉదాహరణకు మనం ఒకటి తీసుకుందామండి. మన దక్షిణాదిలో అక్క కూతురుని చేసుకుంటారు, అత్త కూతురుని చేసుకుంటారు, మేనమామ కూతురుని చేసుకుంటారు, మేనత్త కూతురుని చేసుకుంటారు, అక్క కూతురుని కూడా చేసుకుంటారు కదా, మరదళ్ళని వాళ్ళు చేసుకుంటారు. అదే ఉత్తరాదిలోకి వెళ్తే అది ఒక పెద్ద పాపం. అక్క కూతురైనా మామ కూతురైనా వాళ్ళు చెల్లెళ్ళతో సమానం, అంతే. వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోరు. అంటే సోషల్ నామ్స్ ఉంటాయి. ఓకే, ఈ సోషల్ నామ్స్ అనేవి కాలంతో పాటు మారుతూ ఉంటాయి. కొన్ని అసలు ఎక్కడా మారకుండా ఉంటాయి. దక్షిణాదిలో కూడా ఎక్కువ మంది చేసుకోవడం లేదు, అలాగా దగ్గర సంబంధాలు చేసుకోవటం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హాస్యం కూడా ఎవాల్వ్ అవుతూ ఉంది, కాలంతో పాటు మారుతూ ఉంటుంది. మనకు రేలంగి రమణారెడ్డి ఉన్నప్పుడున్న హాస్యం వేరు, రాజబాబుతో ఉన్న హాస్యం వేరు, బ్రహ్మానందరితో వచ్చిన హాస్యం వేరు, ఇప్పుడు స్టాండప్ కామెడీతో పాటు నడుస్తున్న హాస్యం వేరు, ఈ రోస్టింగ్ పేరుతో నడుస్తున్న హాస్యం వేరు. ఈ బౌండరీస్ అనేవి కాలంతో పాటు మారిపోతూ ఉంటాయి. అయితే యూట్యూబర్స్ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏది మారకపోయినా కానీ మీరు చట్టానికి లోబడి చట్ట నిబంధనల మేరకే మీరు వీడియోలు చేయాలి, అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. ఇక్కడ ఇతను చేసింది ఏంటి? చిన్నపిల్లలు సంబంధించి అంత పెద్ద పోర్న్ ఇండస్ట్రీలో కూడా చిన్నపిల్లలకు సంబంధించి పోర్న్ వీడియోస్ చేయరు. అది చట్ట ప్రకారం అన్ని దేశాల్లో కూడా నేరమే, దాన్ని పిడోఫిలియా అంటారు. అటువంటి చేయరు. చైల్డ్ పోర్నో ఈజ్ క్రైమ్ అక్రాస్ ది గ్లోబ్. అలాంటిది ఒక చిన్నపిల్లని తీసుకొని నువ్వు వీడియో చేయడం అనేది తప్పు. వాళ్ళని బ్యాడ్ ఇంటెన్షన్ ఆపాదించడం అనేది తప్పు. ఓకే, ఆ నామ్స్కు లోబడి తీయాలి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఎందుకు తీస్తారు అసలు వీడియోస్? ఏంటి? దానివల్ల లాభం వస్తాయి. ఏంటి? డబ్బులు వస్తాయి. ఎంత ఎక్కువ మంది చూపిస్తే అన్ని డబ్బులు వస్తాయి. అందువల్ల అంత అటెన్షన్ సీక్ చేయాలి. అందుకని మీరు యూట్యూబ్లో చూసుకుంటే షాక్ కనిపిస్తుంటాయి. ప్రతి థంబ్నెయిల్లో షాకే. అన్ని షాక్ కొడితే యూట్యూబ్ బరస్ట్ అయిపోవాలి, యూట్యూబ్ కాలిపోవాలి. ప్రతి థంబ్నెయిల్లో షాకే ఉంటుంది. ఈ సెన్సేషనలిజం, అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కోసమే ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. పిచ్చి డ్రెస్సులు వేయటము, పిచ్చి కామెంట్స్ చేయడము, అటువంటి వాటికే ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఏమవుతుందంటే దాని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతను కూడా చేస్తుంది కూడా అదే. అతను చేసేవన్నీ అవే అసలు యాక్చువల్గా. రోస్టింగ్ అంటే అడ్డదిడ్డంగా మాట్లాడడము, విమర్శించటము, అటెన్షన్ సీకింగ్. మనం చేయాల్సింది, వ్యూయర్స్ చేయాల్సిందంటే అటువంటి వీడియోస్ చూడొద్దు. ఫస్ట్ పాయింట్, అటువంటి రోస్టింగ్ వీడియోస్ చూడకపోవడం మంచిది. నేను ఈ మధ్యకాలంలో మా వాడు చెప్తుంటే అంటే మన స్టాండప్ కామెడీ కొన్ని వీడియోస్ చూశాను. నేను స్టాండప్ కామెడీ హైదరాబాద్లో జరిగిన కొన్ని తెలుగు స్టాండప్ కామెడీ వీడియోస్ చూశాను. కొన్ని మర్యాదగా ఉన్నాయి, చక్కం జోక్స్తో ఉన్నాయి, కొన్ని అడల్ట్స్ జోక్స్తో ఉన్నాయి. నువ్వు ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లో అడల్ట్ జోక్ మాట్లాడితే అక్కడ ఉండేది అడల్ట్సే కాబట్టి వాళ్ళ వరకే ఉంటుంది కాబట్టి తప్పులేదు. కానీ ఎప్పుడైతే నువ్వు సోషల్ మీడియాలో పెడతావో అప్పుడు అన్ని రకాల ప్రేక్షకులు అక్కడ ఉంటారు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఉంటారు, అన్ని వయసుల ప్రేక్షకులు ఉంటారు. అక్కడది అతి తక్కువ వయసు ఉన్న వాళ్ళు, వల్నరబుల్గా సిచ్యుయేట్లో ఉండేవాళ్ళు, టీనేజర్స్ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ బాటలోనే ఎక్కువ నడిచే అవకాశం ఉంది. కాబట్టి యూట్యూబర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మంచి మాస్కులినిటీ అంటే ఆడవాళ్ళని, పిల్లలని మనం ఏమన్నా కానీ వాళ్ళు ఏమీ చేయలేరనే ఒక బలుపు ఎక్కువ మంది. అందువల్లనే ఆ జబర్దస్త్లో కూడా ఎక్కువ బాడీ షేమింగు, ఉమెన్ షేమింగు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటిలో నుంచే ఉంటుంది కామెడీ మొత్తం కూడా. హెల్దీ కామెడీ ఉండదా? ఉంటుంది, కానీ ఇదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయండి.
అవే ఎక్కువ మంది చూస్తున్నారండి. అదే ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి అశుద్ధం కలుపుకొని అందంటామా? తినం కదా. సో అలాగా యూట్యూబర్స్ మంచి వీడియోస్కి కూడా మంచి వ్యూస్ వస్తాయి. ఆ సోషల్ మీడియా అనేది మనం కలుసుకోవడానికి మనకు ఉన్న మంచి అవకాశం. యూట్యూబ్ అనేది మన టాలెంట్ని ప్రదర్శించుకోవడానికి ఉన్న మంచి అవకాశం. మనకున్న కాస్త నాలెడ్జ్ని షేర్ చేసుకున్న మంచి అవకాశం. దాన్ని ఎంత క్లీన్గా ఉంచితే మన ముందు తరాలకి, మన పిల్లలకి, వాళ్ళ తర్వాత వాళ్ళకి అంత మంచిది. ఎందుకంటే ఒకసారి నువ్వు సోషల్ మీడియాలో పెట్టాక దాన్ని నువ్వు తీసేయడం అనేది కష్టం. అప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రణీత్ హనుమంతు చేసింది 100% తప్పు. అయితే దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటంటే డీసెన్సిటైజేషన్. అంటే అత్తమ్మ కూతురు అని చెప్పేసి మొదలైంది కదా. అమ్మ ఇద్దరు కూతుర్ని గదిలోకి తీసుకెళ్ళి కరెంట్ లేకుండా బయటకు వచ్చాక ఎవరిని పట్టుకున్నానో నాకే తెలియదు అని ఒక మెగాస్టార్ మాట్లాడినప్పుడు ఆయన ఒక గట్టు దాటాడు. ఎందుకంటే అంతకుమించి సెన్సార్ అనుమతించదు కాబట్టి. ఇంకొక హీరో ఇంకొక గట్టు దాటుతాడు. అర్జున్ రెడ్డి ఇంకొక గట్టు దాటాడు. ఇతను పూర్తిగా గట్లని దాచేసి పిల్లలపైనే సెక్షువల్ కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఎవరికి వాళ్ళు, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, యూట్యూబర్సు అందరూ కూడా సంయమనం పాటించి మన పరిధుల్లోంచి చట్టానికి లోబడి మనం వీడియోలు చేయాలి. అలాగే వ్యూయర్స్ కూడా మంచి వీడియోస్ని ఆదరించండి, వాటిని షేర్ చేయండి, లైక్ చేయండి. పనిలో పనిగా మా వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ని మాకు చెప్పండి. ఓకే, మరో వీడియోకి వద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.